డిక్లరేషన్ లేదా డిక్లరేషన్ మరి ఇప్పుడు 34 డిక్లరేషన్లు చేశారు. మీరు అన్ని పరిష్కరించలేకపోవచ్చు, కనీసం ఎందుకు కలవరు? ప్రజలని కలవకుండా ఉండే ముఖ్యమంత్రి మాకు అవసరమా అని అడుగుతున్నారు నిరుద్యోగులు. పోయినసారి అది జరిగింది, మళ్ళీ ఇప్పుడు అది జరుగుతుంది. పోయినసారి అన్న ఆయనకి 10 ఏళ్లకి బలిసింది. ఓకే, ఇప్పుడు ఈయనకు 6 నెలలకే, మరి ఈయన 10 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాడు కదా, మరి 6 నెలల్లో 6 సెకండ్లు కూడా కలవలేదు నిరుద్యోగుల్ని. జీవో నెంబర్ 46 వాళ్ళని కలవలే, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళని కలవలే. 317 వాళ్ళు ఏమడుగుతున్నారు? గ్రూప్ 1లో సార్ మాకు పోస్టులు కాదు మేము అడిగేది, ఎకనామికల్గా ఎలాంటి బడ్జెట్ కాదు, గత 10 సంవత్సరాల్లో నోటిఫికేషన్ లేదు గ్రూప్ 1 నోటిఫికేషన్. కేసీఆర్ మోసం చేసిండు మమ్మల్ని. ఈ ఎలక్షన్ ఉద్యోగాల వల్ల మేము, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ల వల్ల మేము కూడా ప్రిపేర్ కాలేకపోయినాం, మాకు మెయిన్స్కి అర్హత పెంచమని అడుగుతున్నారు 1:100. దానివల్ల ప్రభుత్వానికి అదనంగా ₹1 సమస్య ఉండదు. కేరళలో ఆల్రెడీ 1:75 ఉంది. అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఆంధ్రప్రదేశ్ బోర్డు చైర్మన్, ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఆల్రెడీ పెంచారు ఈస్ట్ రేషియో. దానివల్ల ఎక్కువ మంది మెయిన్స్కు, ఈయన ఉద్యోగాలు పెంచట్లేదు, మెయిన్స్కు రాసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, దానివల్ల అవకాశం పెరుగుతుంది, మళ్ళీ మెరిట్ ఉన్నోడికే వస్తుంది. దానివల్ల నీకేం నొప్పి? సెకండ్ గ్రూప్ 2లో 768 ఉద్యోగాలు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చారు. అదనంగా వాళ్ళు ఒక 2,000 ఉద్యోగాలు అడుగుతున్నారు. ఆల్రెడీ బిశ్వాల్ కమిటీ 1,97,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నువ్వు 2,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంది? అదే గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు అడుగుతున్నారు. అదేవిధంగా ఈ గురుకులాల్లో అసెండింగ్ ఆర్డర్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో తీయండి. ఇంగ్లీష్ వర్డ్ రీలిక్విష్మెంట్ అంటే దాని మీనింగ్ ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. డిసెండింగ్ ఆర్డర్లో తీయమంటున్నారు. డిసెండింగ్ ఆర్డర్లో తీయడం వల్ల ఒక 3,000 పోస్టులు మిగలకుండా అందరికీ న్యాయం జరుగుతాయని అంటున్నారు. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు, అంటే అవగాహన లేదు మీకు. అంత కలిపితే 10,000 ఉద్యోగాలు అయితే అసలు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా. అవును, కొత్తగా నువ్వేమి ఇవ్వట్లేదు. 1,97,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అంటున్నారు. ఉద్యోగాల సృష్టి అడగట్లేదు, కొత్తగా ఉద్యోగాలు ఏం కలిపి అక్కర్లేదు. కేసీఆర్ ప్రభుత్వంలోనే 1,97,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నువ్వే రాస్తారోకోలు చేసినావు, ధర్నాలు చేసినావు. అంటే నీకు ఓడ దాటక ముందు మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అంటున్నారు. ఇది జూటా ప్రభుత్వమా, దగా ప్రభుత్వమా అని అడుగుతున్నారు. మరి కాబట్టి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ 1,20,00,000 మంది నిరుద్యోగ కుటుంబాలతో పాలాభిషేకాలు చేయించుకోవాలి తప్ప నువ్వు ఆందోళనలో పార్టిసిపేట్ చేయొద్దని కోరుతున్నాను. అంటే నిరుద్యోగులని గోసపెట్టి 6 నెలల్లోపే ఇంత వ్యతిరేకత కనబడుతుందంటారు జనాలు. ఇప్పుడు వ్యతిరేకత కనబడకపోతే సింపుల్ ఎగ్జాంపుల్, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? ఎవరి మీద మాట్లాడినా ఇరిటేషన్ అవుతున్నాడు, ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఇప్పుడు సరైన అవగాహన ఉంటే సరైన ఆశయం ఉంటుంది. నీ అవగాహనలో లోపం ఉందనుకో, నీ ఆశయం కూడా లోపం ఉంటుంది. సరైన ఆశయం ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. సమస్య మీద అవగాహన లేకుండా ఇన్ని డిక్లరేషన్లు ఎట్లా చేయగలిగారు? ఇప్పుడు ఇది ఎవరైనా నేర్చుకోవాలి, మన అందరం కూడా. ఇది నేను చెప్పింది కాదు, ఒక ఫిలాసఫర్ చెప్పింది. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది, సరైన ఆచరణ ఉంటే సరైన అభివృద్ధి ఉంటుంది. మరి అన్ని తెలిసిన కేసీఆర్ ఏమో నాకే అన్ని తెలిసి నదులకి నడక నేర్పిండు, మోటార్లకి ఈత నేర్పిండు, తెలంగాణని ఆగం చేసిండు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు. ఏం తెలవారి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో అని భయపడుతున్నారు. లంక బిందెలు ఉన్నాయేమో అనుకొని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయి అనుకున్నారు. మరి ఖాళీ కుండలు ఎక్కడ కుదరబెట్టాలని చూస్తున్నారా మీరు? లేదా కేసీఆర్ ఈ 6 నెలల్లో మీ దిశ చూస్తుంటే ఎందుకు మంత్రిత్వ శాఖలు అన్ని ఎందుకు ఫిల్ చేయలే? ఇప్పుడు కేసీఆర్ అట్లనే ముఖ్యమైన మాత్రం 4-5 పెట్టుకున్నాడు. విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఫస్ట్ విద్య ఉండాలి. హోంశాఖ మంత్రి ఉన్నాడు, అన్ని ఆయన ముడి కిందనే పెట్టుకుంటే ఆయనకి ఒక్కడే 18 గంటలు ఎందుకు పనిచేయాలి? అందరూ పనిచేయాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే 4 కోట్ల సమస్యలు పరిష్కరించడానికి ఆయన జాదూ మంత్రం ఉంది. ఆయన కూడా మిగతా క్యాబినెట్ మినిస్టర్ లాగా ఒక క్యాబినెట్ మినిస్టర్. రాజ్యాంగబద్ధంగా సీఎంకి ఏం ప్రత్యేక హక్కులు లేవు. ఈజ్ కెప్టెన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంతే. అందరు ప్రజాప్రతినిధులు ఎట్లనో అందరూ మన ఉద్యోగాలు మనం పన్నులు కట్టే డబ్బులతో మనకి పని చేయాల్సిన మన సేవకులు, మన జీతగాళ్ళు. ఈయన పెద్ద జీతగాడి పాత్ర పోషించి అందరి జీతగాళ్ళని కలుపుకోవాలి. ఈయన మరి గుంపు మేస్త్రి అన్నాడు కదా, గుంపు మేస్త్రి ఏం చేయాలి? కార్పెంటర్ పని కార్పెంటర్తో చేయాలి, ప్లాస్టరింగ్ చేసే పని ప్లాస్టరింగ్ చేయాలి, తాపి మేస్త్రి పని తాపి మేస్త్రి చేయాలి, ఇసుక కలిపేటోడు ఇసుక కలపాలి, సిమెంట్ కలిపేటోడు సిమెంట్ కలపాలి, గోడ కట్టేటోడు గోడ కట్టాలి, స్లాబ్ వేసేటోడు సెంటరింగ్ చేసేటోడు సెంటరింగ్ చేయాలి, ఫాల్ సీలింగ్ చేసేటోడు ఫాల్ సీలింగ్. అన్ని పనులు నువ్వే ఎందుకు చేస్తున్నావు? అంటే నువ్వు గుంపు మేస్త్రి పని కరెక్ట్గా చేయట్లేదు. నువ్వు గుంపు మేస్త్రి కూడా పనికిరావు. గుంపు మేస్త్రి అనేటోడు అందరితో పని చేయాలి. ఇలా 6 శాఖలకి మంత్రులు ఎందుకు లేరు? 6 శాఖలు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఏదో దురుద్దేశం ఉంది నీకు. కేసీఆర్తో ఎందుకు పోల్చుకోవాలి? కేసీఆర్ అనేటోడు క్యాబినెట్లో చేయలే, ఆయన కర్రు కాల్చి బాధ పెట్టిరు. నీకు రోల్ మోడల్
నీకన్నా బెస్ట్ పరిపాలన చేసినోడు ఉండాలా, నీకన్నా వరస్ట్ పరిపాలన చేసినోడు ఉండాలా? నువ్వు మాట్లాడితే కేసీఆర్ని మీరు ఎందుకు అడగలేదు, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతారు? కేసీఆర్ 6 నెలలు క్యాబినెట్ పెట్టకపోతే మీరేం పీకలేదంటే పీకి పాతరేసినాం కదా, అయిపోయింది. కేసీఆర్ అనేటోడిని తూ అని కచరా అని తిట్టిరు. మరి నువ్వు అట్లా బ్యాండ్ నేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నావా? కేసీఆర్ అనేటోడు, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ గాంధీ, తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు దగ్గర నుంచి కచరా దగ్గరకు వచ్చి ఆగిండు. మరి నువ్వు ఇలా రేవంత్ అన్న దగ్గర నుంచి జూటా దగ్గర ఆగాలనుకుంటున్నావా? నువ్వే తెలుసుకో రేవంత్ అన్న. ఎందుకంటే నీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులు పెట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకా 4.5 సంవత్సరాలు టైం ఉంది. యంగ్ ఏజ్లో నువ్వు సీఎం అయినావు. 7 సంవత్సరాల్లోనే నువ్వు ట్రాక్ రికార్డు టక సీఎం వచ్చేసినావు. భారతదేశ చరిత్రలో యంగ్ వయసులో ఇంత తక్కువ సమయంలో ఫాస్ట్ ట్రాక్లో సీఎం అయినోడు నువ్వు ఒక్కడే. హ్యాట్స్ ఆఫ్. బట్ నువ్వు పరిపాలనలో కూడా చూపించాలి కదా. పిసిసి ప్రెసిడెంట్ నువ్వే, సీఎం పోస్ట్ నీదే, హోంశాఖ నీదే, విద్యాశాఖ నీదే, ఈ కాకుండా ఇంకా 4 శాఖలు ఉన్నాయి. ఇంకా నువ్వు గుంపు మేస్త్రి అంటే ఎవరి పనాడికి ఇవ్వాలా? అంటే నువ్వు గుంపు మేస్త్రి కూడా పనికిరావా ఏంది? అంటే గుంపు మేస్త్రి అని నువ్వే అన్నావు కదా. కాబట్టి నీవు నేర్పిన విద్య నిరజాక్ష అన్నట్టు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కేసీఆర్ గారిని ఏదైతే విమర్శించినావో రేవంత్ అన్న, అవన్నీ నీకు కూడా వస్తాయి. కర్మ, ఇప్పుడు ఏదో పాట ఉంటుంది, ఏ చోట కర్మ ఆ చోటే ఏ రోజు రిజల్ట్ అన్నట్టు. ఇదంతా T20 టైం అంటున్నావు కదా. నువ్వు ఇలా మంచి చేస్తే రేపు మంచిగా ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ ఓపిక లేదు, ఎవరికి ఓపిక లేదు. ఇదంతా ఫాస్ట్ ట్రాక్ కాలం వచ్చింది. కలియుగంలో అంత కర్మఫలం ఎమ్మటే వస్తుంది. నువ్వు మంచి చేస్తే నెత్తిన పెట్టుకొని పాలాభిషేకాలు చేస్తావు. నువ్వు చెడు చేసినావు అనుకో బండకేసి బాస్తారు. సింపుల్ తేడా. తెలంగాణ ప్రజలకి పోరాటాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు, పోలీసు నిర్బంధాలు కొత్త కాదు. ఆర్మీ తోటి మిలిటరీ తోటే కొట్లాడారు తెలంగాణ విద్యార్థులు. కాబట్టి ఇప్పటికైనా నేను నీ తమ్ముడిగా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి నిరుద్యోగుల ఉసురు పోసుకోకండి, గురుకులాల సమస్యలు తీర్చండి. కొత్త అవసరం లేదు, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. మీరు ఏం చేయకండి, మీ మేనిఫెస్టోలో ఉండే చేయండి మహాప్రభు. మీరు థేమ్స్ నది లాగా మూసీ నదిని 50,000 కోట్లు పెట్టక్కర్లే, మాకు హైదరాబాద్ని కేసీఆర్ చేసినట్టు డల్లాస్ న్యూయార్క్ చేయక్కర్లే, మా తెలంగాణ లాగుంచండి చాలు. మీరు కొత్తగా ఏం చేయక్కర్లే. మాకు ఇంకో కొత్త రింగ్ రోడ్డు, ఇప్పుడు ఉన్న రింగ్ రోడ్డు మీద పోవడానికి మాకు కార్లు లేవు నిరుద్యోగులకి. ఆ అవుటర్ రింగ్ రోడ్డే ఖాళీగా ఉంది. ఇంకొక రీజనల్ రింగ్ రోడ్డు అవసరం లేదు మాకు ఇప్పుడు. మీ రియల్ ఎస్టేట్ దందాల కోసం, మీకు ఆ మెట్రో రైలు కోసం అక్కర్లే.